హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. వీటిలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఫిల్ అయితే చేయడం కోసం ఈ 3 కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే ఫ్రెషర్స్ జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో ఫార్మా ఫీల్డ్‌లో వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉంది. అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. మీకు రిలేటెడ్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉంటే మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి కోవలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి సంగారెడ్డికి నియర్ బై అయితే లొకేటెడే ఉంటుంది. హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో సంగారెడ్డి అనే ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకు ఈ దగ్గరలో మనకి కంపెనీ లొకేటెడే ఉంటుంది. అక్కడ వేకెన్సీ ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. అలాగే ఇంకో కంపెనీ వచ్చేసి పిల్లెట్స్ ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో పాషమేలారం అనే ఏరియాలో కంపెనీ అయితే లొకేటెడే ఉంటుంది. అక్కడ కూడా మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి అనోరా ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి, వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ కోవలెంట్ అనే కంపెనీ ఏదైతే ఉందో కోవలెంట్ ల్యాబొరేటరీస్ ఈ కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో. ఇక్కడొచ్చేసి మనం నోటిఫికేషన్ ఇమేజ్ చూస్తే అన్నీ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఇమేజ్‌ని మనం జూమ్ చేశామంటే ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ప్రొడక్షన్‌లో వచ్చేసి డాక్యుమెంటేషన్ అనే ఏదైతే సెక్షన్ ఉందో ఆ సెక్షన్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దాంతో పాటు ఈహెచ్ఎస్, ఏఆర్&డి, క్యూఏ అలాగే క్యూసీలో ఇన్స్ట్రుమెంటేషన్ అనే సెక్షన్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దాంతో పాటు క్యూసీలోనే వాలిడేషన్ అనే సెక్షన్‌లో కూడా వేకెన్సీస్ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌కి రిక్రూట్ చేసుకునే డిపార్ట్మెంట్స్ ఏవున్నాయని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్‌లో డాక్యుమెంటేషన్ అనే సెక్షన్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దాంతో పాటు ఏఆర్&డి అనే ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. డాక్యుమెంటేషన్‌కొచ్చేసి 0-2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని, అలాగే ప్రొడక్షన్‌కొచ్చేసి 0-6 ఇయర్స్, ఏఆర్&డికొచ్చేసి 0-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సేఫ్టీ డిపార్ట్మెంట్, అలాగే క్యూఏ, ఇంకా క్యూసీ డిపార్ట్మెంట్స్‌కొచ్చేసి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. ఇక్కడొచ్చేసి మనకి ఫ్రెషర్స్ గురించి ఫస్ట్ మనం చూద్దాము. ఏదైతే ప్రొడక్షన్‌లో డాక్యుమెంటేషన్ అనే డిపార్ట్మెంట్ ఉందో సెక్షన్, ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారో చూసుకుంటే బీఎస్సీ, బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో డాక్యుమెంటేషన్ అనే సెక్షన్‌లో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 0-6 ఇయర్స్ వరకి. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా బీఫార్మసీ ఇంకా డిప్లొమా. డిప్లొమాలో వచ్చేసి కెమికల్ అనే స్పెషలైజేషన్‌లో ఏదైతే కెమికల్ స్ట్రీమ్ ఉంటుందో ఆ స్ట్రీమ్‌లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసుంటే మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయడానికి. మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. అలాగే ఏఆర్&డి అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఏఆర్&డి అనే డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 0-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్‌సి, ఎంఫార్మసీ ఇంకా బీఫార్మసీ. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ ఏఆర్&డి డిపార్ట్మెంట్‌లో కూడా మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. అనలిటికల్ వర్క్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఏఆర్&డి అనే డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో ఎంఎస్‌సి లేదా బీఫార్మసీ, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దాంతో పాటు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే ఇవొచ్చేసి ఈ 3 డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి సంబంధించినవి. రిమైనింగ్ ఏవైతే ఈహెచ్ఎస్ అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్, క్యూఏ అలాగే క్యూసీ ఈ డిపార్ట్మెంట్స్‌లో వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ మీకుంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వెన్యూ లొకేషన్
ఇంటర్వ్యూ వెన్యూ కోవలెంట్ ల్యాబొరేటరీస్ గుండ్లమాచునూరు, సంగారెడ్డి అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కంపెనీ లొకేషన్ అనమాట. కంపెనీలోనే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపెనీకొచ్చేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే 24th అలాగే 27th 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 24th, 27th ఈ 2 డేస్ పాటు మీకు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంటర్వ్యూస్ ఆ డేస్‌లలో ఇంటర్వ్యూ లొకేషన్‌కొచ్చేసి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు కంపెనీ బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంది. అలాగే అటెండెన్స్ బోనస్ దాంతో పాటు ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ వచ్చేసి మనకి కంపెనీ నుంచి హైదరాబాద్ వరకి ఫ్రీగా బస్ అయితే ఉంటుంది. కంపెనీ బస్సు. ఆ బస్సులో మీరు ట్రావెల్ అయితే చేయొచ్చు. కంపెనీకి అప్ అండ్ డౌన్. ఓకే. ఇంకా దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 9100132004 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ కంపెనీ సిటీ ఔట్‌స్కట్‌లో ఉంటుంది కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి హెచ్ఆర్ వాళ్ళకి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటారా లేదా అని చెప్పి కనుక్కొని ఆ తర్వాతనే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. వచ్చిన తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్‌కి రిక్రూట్ చేసుకోవట్లేమమ్మా అని చెప్పి చెప్తే మరి ఇబ్బంది అవుతుంది కదా! మళ్ళీ మీరు రిటర్న్ ఎళ్ళాలి అంటే ఖాళీగా. అందుకని చెప్పి కనుక్కొని అప్పుడే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఒక మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. hr@colentlab.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీకి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. మళ్ళీ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉంటే ఆ టైంలో మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ కోలెంట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలా ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అనోరా ఫార్మా అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 24 జనవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎంఎస్‌సి, ఎంఫార్మసీ అలాగే బీఫార్మసీ, బీఎస్సీ ఈ క్వాలిఫికేషన్‌ల క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ వచ్చేసి క్యూసీ ఇంకా స్టోర్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్‌సి, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఎస్సీ ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది మీకు. ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారో, అలాగే ఏ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారో అన్న దాని గురించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇమేజ్‌లో క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఎవరైతే క్యూసీ డిపార్ట్మెంట్‌కి అప్లై చేయాలి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఎంఫార్మసీ, బీఫార్మసీ లేదా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. 1-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మీకు సెక్షన్స్ వచ్చేసి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏ సెక్షన్‌లో ఉండాలి అని చెప్పి చూసుకుంటే హెచ్‌పీఎల్‌సీ, జీసీ, జీఎల్‌పీ ఇంకా మైక్రోబయాలజీ ఈ సెక్షన్స్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అన్ని సెక్షన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఏదైనా సరే ఒక సెక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది. హెచ్‌పీఎల్‌సీలో గాని, లేదా జీసీలో గాని, లేదా జీఎల్‌పీలో గాని, లేదా మైక్రోబయాలజీలో గాని ఈ నాలుగింట్లో ఏదో ఒక సెక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే వేర్‌హౌస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ స్టోర్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ క్యూసీ డిపార్ట్మెంట్‌కి కూడా మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఎందుకంటే ఇది ఫార్ములేషన్ డివిజన్ పైగా క్యూసీ డిపార్ట్మెంట్‌లో కాబట్టి జనరల్‌గానే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి క్యూసీ రిలేటెడ్. అలాగే వేర్‌హౌస్‌కి కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అటెండ్ అయితే అవ్వచ్చు. ఫ్రెషర్స్ మీకు పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. బీఎస్సీ పాస్ అవుట్ అయ్యి ఉండాలి. బీఎస్సీ కెమిస్ట్రీ అప్పుడు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇది ఈ 2 డిపార్ట్మెంట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్యూసీ అలాగే వేర్‌హౌస్‌కి సంబంధించింది. ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకుంటే 24th సాటర్‌డే రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:00 నుంచి 1:00 వరకి. లొకేషన్ వచ్చేసి అన్నారం విలేజ్, జిన్నారం, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. అన్నారం విలేజ్ దగ్గర అన్నోరా ఫార్మా అనే కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన లొకేషన్ కావాలి అంటే మీరు అన్నోరా ఫార్మా, అన్నారం విలేజ్ అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వస్తుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ దీనికి సంబంధించి ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. 9121185330 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది హెచ్ఆర్‌ది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఈ కంపెనీ వచ్చేసి మనకి హెట్రోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఇక్కడ హెట్రో కంపెనీకి సంబంధించిన ఏదైతే మెయిల్ ఐడీ ఉందో మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేశారు. shivamounika.d@hetero.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది కదా! ఈ మెయిల్ ఐడీకి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు మీకు కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళొచ్చేసి మీ
అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతో పాటు ఐడీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళిపోండి సరిపోతుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి ఇంక్రిమెంట్ లెటర్, పే స్లిప్స్, అకాడమిక్ సర్టిఫికేట్స్, అలాగే ఐడీ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఈ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఇదొచ్చేసి ఫార్మినేషన్ యూనిట్ అనమాట. ఫార్మినేషన్ డివిజన్‌కి సంబంధించిన కంపెనీ. దీంట్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! కోలిన్ కంపెనీకి సంబంధించి అదొచ్చేసి ఏపీఐ యూనిట్ ఫ్రెండ్స్. ఏపీఐ డివిజన్. ఓకే. ఇవి ఈ 2 కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. పిల్లెట్స్ ఫార్మా అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా. ఇది కూడా మనకి ఫార్మినేషన్ యూనిట్ ఫ్రెండ్స్. ఈ పిల్లెట్స్ ఫార్మా అనే కంపెనీ కూడా. ఇక్కడ మనకి కంపెనీ లొకేషన్ వచ్చేసి పాషిమేలారం అనే ఏరియాలో అయితే లొకేటెడే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లొకేషన్ గురించి చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి క్యూసీ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఫ్రెషర్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే ఫ్రెషర్స్ క్యూసీ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళని అందరిని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఎంఎస్సీ గాని, ఎంఫార్మసీ గాని క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది మీకు ఫ్రెషర్స్‌కి. అలాగే ఇంకో డిపార్ట్మెంట్‌లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. హెచ్ఆర్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్‌లో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడ అటెండ్ అయితే అవ్వచ్చు ఇంటర్వ్యూకి. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఎంబీఏ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎంబీఏ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్ అందరిని కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ చేసుకుంటున్నారు. 0-3 ఇయర్స్ వరకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ఎక్స్‌పీరియన్స్ అలాగే ఫ్రెషర్స్ అందరూ అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. పాషమేలారం, పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ ఏదైతే ఇచ్చారో ఇక్కడ మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లెట్స్ ఫార్మా పాషమేలారం అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. కంపెనీకి సంబంధించింది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వేర్ హౌస్, ఐపీక్యూఏ అలాగే రెగ్యులేటరీ అఫైర్స్, దాంతోపాటు ఏఆర్&డి ఈ డిపార్ట్మెంట్స్‌లో వచ్చేసి మనకి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఇది మీకు ఈ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో మీరందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. ఓకే. ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వీడియో చూస్తుంటే వాళ్ళు మాత్రం నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ గురించి కూడా చెప్పండి అని చెప్పి నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పడానికి ట్రై అయితే చేస్తాను. ఈ పిల్లెట్స్ ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్‌ని యూటిలైజ్ చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయాల్సిన పనేంటి అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడీ వచ్చేసి recruitment@pilletsfarma.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. వాళ్ళు మీకు కాంటాక్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ ఏమి మెన్షన్ చేయలేదు. ఎవరైతే ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేట్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. దాని తర్వాత కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఇంటర్వ్యూస్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ 3 కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. 9885152842 ఇంకో నంబర్ వచ్చేసి 9640041890 ఇంకో నంబర్ వచ్చేసి 9014682754 అని చెప్పి ఈ కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. నంబర్స్‌కి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో కూడా మీరు మాట్లాడుకొని క్లియర్ అయితే చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ కో పిల్లెట్స్ ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ ఇమేజ్. ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మనకి అనోరా ఫార్మా అలాగే కోలెంట్ కంపెనీలో మాత్రం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేయలేదు కాబట్టి అక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇవి ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థాంక్ యూ.